హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పెంపుడు కొడుకు. ఇది 25 ఏళ్ల నాడు చందమామలో ప్రచురితమైంది. పెంపుడు కొడుకు. ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక వయసు మళ్ళిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది. ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగ ఆకులు, చీపురు పుల్లలు తెచ్చేది. మోదుగ ఆకులతో విస్తరలు కుట్టేది. చీపురు పుల్లలతో చీపురు కట్టలు చేసి అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది. ఒక్కొక్కసారి ఎండు పుల్లలు కూడా ఏరుకుని వచ్చేది. ఆమె కొడుకు ఒట్టి అప్రయోజకుడు. తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు. సోమరిపోతులాగా తిరిగేవాడు. తల్లి వాణ్ణి లక్ష్య పెట్టడం మానేసింది. వాడు కూడా తల్లితో విసిగి ఎటో వెళ్ళిపోయాడు. ఆమెకు క్రమంగా శక్తి ఉడుకుతూ వస్తున్నది. ఒకనాడు ఆమె అడవిలో పుల్లలు ఎరుతూ ఉండగా ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు. వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటి మడుగు నుంచి తామరాకతో నీరు తెచ్చి ముసలిదాని ముఖాన్ని చల్లి కొద్దిసేపటికిలా స్పృహ తెప్పించాడు. ముసలిది లేచి కూర్చొని, ఎవరినైనా నువ్వు అని అడిగింది. నేను దిక్కులేని ఒంటరిగాడిని తల్లి. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఎక్కడన్నా ఎవరన్నా దగ్గర పెట్టుకుంటారేమో అని ఊళ్ళ వెంట తిరుగుతున్నాను అన్నాడు ఆ యువకుడు. ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికి ఎత్తుకోబోయింది. యువకుడు ఆమెను వారించి ఆ మూట తన్నెత్తికి ఎత్తుకుని, పదమ్మా, దీన్ని నేను మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాక ముసలిది వాడితో, నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు నాయనా, అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ ఉండదు అన్నది. వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ముసలిదాని వెంటే ఉండి ఆమెను ఏ పని చెయ్యనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుకుగా చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ముసలిది ఇప్పుడు మోదుగాకుల కోసము, మూలికల కోసము మాత్రమే అడవిలోకి అప్పుడు అప్పుడు వెళ్తున్నది. మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు. ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు. ఖర్చుకు పోగా కొంత డబ్బు మిగులుతున్నది. ముసలిదాని కొడుకు ఒకనాడు ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు. ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు. తల్లిని డబ్బు కోసం పీడించాడు. తల్లి చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నది. ముసలిదాని అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు. కొత్తవాణ్ణి ఏ విధంగానైనా సరే భయపెట్టి ఇంటి నుంచి పంపేస్తే తల్లి దాన్ని ఆదరిస్తుందని వాడి నమ్మకం. ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటకట్టి ఒకచోట రహస్యంగా దాచి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పారేసి మియో మొర్రో అని ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో ముసలిదాని అసలు కొడుకు వచ్చాడు. ఇంట్లో దొంగలు పడ్డారని ముసలిది చెప్పింది. నువ్వు వట్టి పాపిష్టి దానివి, డబ్బు నాకు ఏమంటే ఇచ్చావు కావు, నీకు తగిన శాస్త్రం జరిగింది, నీ మొహం చూస్తేనే పాపం, ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు. ఆ తర్వాత వాడు ముసలిదాన్ని ఓదార్చుతూ, ఏడవకమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, మనం సంపాదించిన డబ్బే కదా, మళ్ళీ కష్టపడి సంపాదిద్దాం అన్నాడు. డబ్బెక్కడ పోయింది నాయన, ఆ విధవ వెళ్ళిపోయాడు, దీంతో వాడి పీడ విరగడైంది, డబ్బు భద్రంగానే ఉన్నది అంటూ ముసలిది దాచిన చోటు నుంచి డబ్బు మూట తీసింది సంతోషంగా. కథ సమాప్తం. తరువాతి కథ బలమైన శత్రువు. ఇది కూడా 25 ఏళ్ల క్రితం చందమామలో వచ్చిన కథ. రంగాపురంలో నివసించే రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరో ఒకరిలో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా చెడ్డది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ప్రేమ. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర నీళ్లు తీసుకు వెళ్తూ ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వారింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ అమ్మాయి పేరు ఇందిర అని తెలుసుకుని ఆమెను పెళ్లాడాలని తనకున్నట్టుగా ఆమె తల్లిదండ్రులతో నెమ్మదిగా చెప్పాడు. చూడు నాయన, నీకు ఒక సంగతి ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి, అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించే చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురు పుట్టి మారుతుంది అని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి సంతోషంగా పెళ్లి చేశారు.
భార్యను వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ మొదట తెల్లబోయినా ఆ తర్వాత ఎవరో ఒకరు తన కొడుకు పిల్లనిచ్చారు అని సంతోషించింది. పిల్ల కూడా అందంగా ఉన్నది. ఒక నెలపాటు ఆమె కొడుకు కోడలకు ఏ లోటు రానియకుండా అడ్డమైన చాకరీ చేసింది. ఆ తర్వాత ఆమెకు తన చాకరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నది అని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరే పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలి మీద, కోడలు అత్త మీద నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లమైపోయింది అని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకుని వేళ్లాడేవాడు పెళ్ళెందుకు చేసుకోవాలి అని అడిగింది ఇందిర. అది మొదలు ఇల్లు నరకమైపోయింది వీరయ్యకు. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగడం ఇష్టం లేక ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందు గారి అబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకుని తనకు ఉన్న పాడి పశువుల్లో ఒకదాన్ని తోలుకుపోమన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావడం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది మొదలు చిలికి చిలికి గాలివాన అయింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు, కానీ అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలోని గేదెలన్నింటినీ తిట్టిపోస్తున్నది. దానికి పోటీగా ఇందిర ఆవులన్నింటినీ దొమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు ఆ కామందు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేమి అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి, ఒక ఆవును తోలుకు వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు వీరయ్య సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మన ఇంటికి గేదె రాకుండా ఆ దేవుడే కాపాడాడు అంది. గేదెను తెచ్చుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉంటుందా ఏమిటి అన్నది ఇందిర. అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ ఆరంభమైంది. వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అన్నాడు. ఆ తోలుకొచ్చేదేదో నల్ల ఆవుగా చూసి తోలుకు రండి, రంగైనా చూసి తృప్తి పడవచ్చు అన్నది ఇందిర. ఏమిటి శుభమా అని పాడి ఆవును తెచ్చుకుంటూ నల్ల రంగు ఏమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్లావును తోలుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడళ్ళ మధ్య గొడవ పెరిగింది. నల్ల రంగును తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతట్లో తెలదని వీరయ్య మౌనంగా అన్నం పట్టించుకుని తినేసి నిద్రపోయాడు. రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బంది చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళ బాధ లేదు, కానీ ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య చిక్కుకుని చాలా అవస్థపడ్డాను. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం మీద నాకు చెప్పండి బాబు, పుణ్యం ఉంటుంది అన్నాడు వీరయ్య. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణెక్కడ తెచ్చేది బాబో అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు చిన్నగా నవ్వుతూ. తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంకాలం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకుని ఇంటికి వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరు ఆ ఆవును చూస్తూనే ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతకవు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింతగా నోరు జాడించింది. నీ పని ఏదో నువ్వు చూసుకో, మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తా అన్నాడు, నాకు నచ్చిన ఆవుని నేను తెచ్చుకున్నాను. దీని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాధినట్టే నిన్ను కూడా మారుతాను, జాగ్రత్త అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని అలాగే బెదిరించేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్ళకి వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిని బేలలాగా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. కథ సమాప్తం. తరువాతి కథ ఊరు కదలని వాడు. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. చపలపురంలో చలపతి అనే అతడికి బంధుప్రీతి ఎక్కువ. అతడి భార్య అరుణ కూడా
ఇంటికి వచ్చిన వారిని ఎంతో చక్కగా ఆదరిస్తుంది. ఆ దంపతుల గురించి బంధువుల్లో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. బంధుప్రీతి మాత్రమే కాక చలపతికి మంచి మాటగారితనం కూడా ఉన్నది. అతడితో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు అని చాలామంది అంటూ ఉండేవారు. చపలపురానికి పక్కనే ఉన్న గ్రామం ఉగ్రనగరం. ఆ ఊర్లో ఉమాపతి అనే ఆయన ఉంటున్నాడు. అతను ఆస్తిపరుడే, కానీ ఉన్న చోట నుంచి కదలడు. తన తల్లిని మించిన గొప్ప వ్యక్తి కానీ, ఉగ్రనగరానికి మించిన ఊరు కానీ ఉన్నది అంటే ఆయన ఒప్పుకోడు. ఒక పట్టాన ఏ పిల్ల నచ్చక చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య కరుణ అందము, చలాకీతనము, తెలివి, మంచితనము ఇవన్నీ కలబోసిన పిల్ల. వచ్చిన నెల రోజుల్లోనే కరుణకు భర్త అంటే విసుగు పుట్టిపోయింది. అతడికి కొన్ని విషయాలు తెలుసు. అవే అందరికీ చెబుతాడు తప్ప కొత్త విషయాలు తెలుసుకోడు, నేర్చుకోడు. తను చాలా గొప్పవాడిని అనుకుని తరచు తనను తానే పొగుడుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళని దేనికి మెచ్చుకోడు సరికదా, చిన్నబుచ్చుతాడు కూడాను. ఒకసారి ఊరు నుంచి కదిలితే తప్ప భర్తకు ప్రపంచం తెలియదని కరుణ అనుకున్నది. ఆమెకు చలపతి దూరపు వరుసలో అన్న అవుతాడు. అతడొక్కడే తన మాటగారితనంతో తన భర్తను మార్చగలడు అన్న ఉద్దేశంతో ఆమె ఒకరోజు తన భర్తతో చపలపురం వెళదామని అన్నది. అనుకున్నట్టుగానే ఉమాపతి రాను అనేశాడు. చపలపురం ఉగ్రనగరం కంటే 1000 రెట్లు గొప్పగా ఉంటుంది. అక్కడ చలపతి అని మా పెద్దనాన్న కొడుకున్నాడు. వాడికి ఎన్ని విషయాలు తెలుసు అనుకున్నారు? ప్రపంచంలో అతడికి తెలిసినన్ని విషయాలు ఇంకెవ్వరికీ తెలియవని మా బంధువులంతా అంటూ ఉంటారు. మనం అక్కడికి వెళితే నువ్వు గొప్పో నాన్న గొప్పో తేలిపోతుంది అంటూ కరుణ భర్తను బాగా రెచ్చగొట్టింది. ఉమాపతికి పౌరుషం వచ్చి మర్నాడే తన భార్యతో సహా చపలపురం బయలుదేరాడు. ఉమాపతి దంపతులకు చలపతి దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించారు. అతిథుల కోసం అరుణ కొత్త రకం పాయసం వండింది. కరుణ ఆ పాయసం రుచిని ఎంతగానో మెచ్చుకుంది. ఉమాపతి మాత్రం ముఖం చిట్లించి, పాయసం అంటే చిక్కటి గేదె పాలు ఉండాలి, అందులో ఉగ్రనగరం జీడిపప్పు కలపాలి, ఆ పైన మా అమ్మ చేయి పడాలి, అలా అయితే ఆ రుచే వేరు, దాన్ని రుచి చూసిన వాడికి ఇంకేదీ పాయసం అనిపించదు అన్నాడు. ఈ మాటలకు అరుణ చిన్నబుచ్చుకున్నది. చలపతి మాత్రం మాట మారుస్తూ, బాబుగారు తెలివిగా మమ్మల్ని ఉగ్రనగరం రమ్మని ఆహ్వానిస్తున్నారు. మేము ఉగ్రనగరం వస్తే ఒక పాయసంతో విడిచిపెట్టాం. అత్తయ్య గారి చేత ఎన్నో రకాల పిండి వంటలు చేయించుకుని తింటాం అన్నాడు. ఆ రాత్రి అతిథుల కోసం చలపతి బూరుగుదూది పరుగులు పంపించాడు. ఉమాపతి అందుకు మెచ్చుకోకుండా, వాతావరణం ముక్కగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బూరుగుదూది సుఖంగా ఉండదు. మా ఊర్లో శరీరాన్ని చల్లగా అనిపించే కొత్త రకం దూరి దొరుకుతోంది అన్నాడు. ఈ పర్యాయం చలపతి కూడా చిన్నబుచ్చుకోవడం గమనించిన కరుణ అన్నగారిని చాటుగా పిలిచి భర్తకున్న దుర్గుడని చెప్పి, నీవైతే ఎదుటివారిలో లోపాలున్నా చెప్పకుండా మెచ్చుకుంటావు. నా భర్త మనిషి మంచివాడే, కానీ చీటికి మాటికి ఎదుటివారిని చిన్నబుచ్చే దుర్గుణం ఉన్నది. ఈ దుర్గుణం పోగొట్టాలని నీ వద్దకు తీసుకొచ్చాను. నువ్వే ఏదన్నా ఉపాయం ఆలోచించు అన్నది. అసలు విషయం ముందే చెప్పి రక్షించావు, ఇక అంతా నేను చూసుకుంటాలే అన్నాడు చలపతి. మర్నాడు ఉదయం చలపతి ఉమాపతితో ఆ ఊళ్ళోనే ఉంటున్న తన దూరపు బంధువు ముకుందుడి గురించి చెప్పాడు. ముకుందుడు కూతురికి పెళ్లి చేశాడు. చలపతి 5000 వరహాలు ఇచ్చి సాయం చేశాడు. ముకుందుడు ఇల్లు కూలిపోతే చలపతి తాటి వస్త్రాలు దానం చేశాడు ఆ ఇంటి కోసమని. ముకుందుడికి జబ్బు చేస్తే చలపతి తన చిట్కా విద్యంతో ఆ జబ్బును తగ్గించాడు. ముకుందుడు చలపతి దగ్గర నుంచి ఇలా ఎన్నో సాయాలు పొందాడు. కానీ ముకుందుడు చలపతి గురించి ఒక్క ముక్క కూడా మంచిగా అనడు. పైగా దుష్ప్రచారం కూడా చేస్తాడు. ఇద్దరూ కలిసి ముకుందుడి ఇంటికి వెళ్ళారు. ముకుందుడు చలపతిని పట్టించుకోకుండా ఉమాపతితో బాగా మాట్లాడాడు. చలపతి ఎంత మర్యాదగా మాట్లాడినా చీత్కారంగా బదులిచ్చాడు. వెళ్ళేటప్పుడు మాత్రం, రేపు ఎడ్ల చేత బేరం చేస్తున్నాను, 25 వరహాలు తక్కువ కావచ్చు, లేదనుకున్నా సిద్ధం చేసి ఉంచు అన్నాడు. అక్కడి నుంచి బయటపడ్డాక ఉమాపతితో, ఇలాంటి వాడితో నేనేం చేయాలి, నువ్వే చెప్పు అన్నాడు చలపతి. ఉమాపతి ఆలోచిస్తూ, ముకుందుడిని చూడగానే నాకు మా ఊళ్ళోని గోవిందుడు గుర్తొచ్చాడు. నేను ముకుందుడిని పట్టించుకోలేదు. మా గోవిందుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మా ఊళ్ళో నీలాంటి వాళ్ళు గోవిందుడి గురించి నా దగ్గర ఫిర్యాదు చేశారు. నాకు మాత్రం మా గోవిందుడి ప్రవర్తనలో తప్పేమీ కనిపించలేదు. అతడు నాతో బాగా ఉంటాడు.
నీకు మనుషులతో మసలడం తెలియదని నా నమ్మకం. మనుషులతో ఎలా మాట్లాడాలో, ఎలా మసలాలో నాకు మా అమ్మ నేర్పింది. అందరూ నాతో బాగానే ఉంటారు. ఎవరితోనూ ఇబ్బందే లేదు అన్నాడు. మంచి ఉపాయం చెప్పావు, కృతజ్ఞుణ్ణి అన్నాడు చలపతి. నేనా? ఉపాయం చెప్పానా? ఏమిటది అని ప్రశ్నించాడు ఉమాపతి ఆశ్చర్యంగా. నువ్వు మసలినట్టే నేను కూడా ముకుందుడితో మసలాలి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అదే కదా నీ ఉపాయం అన్నాడు చలపతి నవ్వుతూ. ఉమాపతి క్షణమాత్రం వెలవెలపోయినా వెనువెంటనే తమాయించుకుని మరే మరే అన్నాడు. ఆ తర్వాత చలపతి ఉమాపతికి తన ఊరి మామిడి తోటలు చూపించి ఇక్కడ పశుగ్రాసంతో ఎరువు తయారు చేస్తారు. ఆ కొత్త రకం ఎరువు కారణంగా ఇక్కడ మామిడి పళ్ళ రుచి వర్ణనాతీతం, అద్భుతంగా ఉంటాయి అన్నాడు. పశుగ్రాసం ఎరువుల వల్ల మనుషులకు రాచపుళ్ళు బయలుదేరతాయట. మా ఊళ్ళో రసాయనాల ఎరువులు వాడతారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ వెంటనే ఖండించాడు ఉమాపతి. చలపతి అక్కడి నుంచి అతన్ని బట్టల దుకాణానికి తీసుకువెళ్ళాడు. ఆలయాలు చూపించాడు. ఊళ్ళోని ఎన్నో విశేషాలు చూపించాడు. వీటిలో దేన్ని కూడా ఉమాపతి తిన్నగా చూడలేదు. తన భార్య కరుణ తాను చూసిన వాటిని అదే పనిగా మెచ్చుకుంటూ ఉంటే ఉమాపతి మాత్రం తన ఊరి వైభవాన్ని పదే పదే తలుచుకుని మురిసిపోయాడు తప్ప చపలపురంలో దేన్ని కూడా పట్టించుకోలేదు. అలా వారం రోజులు గడిచాక ఉమాపతి దంపతులు తిరుగు ప్రయాణం అయ్యారు. కరుణ చలపతి దంపతులను ఎంతగానో మెచ్చుకుని, మీ ఆతిథ్యం ఎంతో బాగుంది, మీ ఆత్మీయత మరిచిపోలేంది, మీ ఊరు ఒక అద్భుతం, ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నది. అప్పుడు చలపతి కొద్ది దూరంలో ఉన్న ఉమాపతి కేసి చిరునవ్వుతో చూస్తూ, అయితే ఈ విశేషాలన్నీ నీ భర్తకు చెప్పు. మరొకసారి మా ఊరు రా. ఈసారి వచ్చినప్పుడు నీ భర్తకు కూడా వెంట పెట్టుకుని రా, మర్చిపోకు, సరేనా అన్నాడు. కరుణ ఆశ్చర్యపోతూ, అదేంటన్నయ్య అలాగంటావు? ఆయన కూడా నాతో పాటు వచ్చాడు కదా అన్నది. ఈసారి చలపతి పెద్దగా నవ్వి, నిజంగా వచ్చాడంటావా? నా మటుకు నాకు ఆయన ఉగ్రనగరం దాటినట్టు ఒక్కసారి కూడా అనిపించలేదులే అన్నాడు. ఉమాపతి గతుక్కుమన్నాడు. చపలపురంలో ఏం చూసినా తాను ఉగ్రనగరాన్ని తలుచుకోవడం వల్ల ఇక్కడికి వచ్చి కూడా రానట్టే అయిందని అప్పటికతడు గ్రహించాడు. ఆ తర్వాత నుంచి ఉమాపతి ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు తెలిసింది చెప్పడం తగ్గించి తెలియంది నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. భర్తలో వచ్చిన ఈ మంచి మార్పు చూసి కరుణ చాలా సంతోషించింది. కథ సమాప్తం. తరువాతి కథ యావజ్జీవ దీక్ష. ఈ కథను రాసిన వారు శ్రీ జి కామేశ్వరరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడము అవి చేయటం లేదని, దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? యావజ్జీవ దీక్ష. ఆది కాలంలో సురేభ్యుడు అనే మునికుమారుడు గురువు దగ్గర అధ్యయనం పూర్తి చేసి సౌజన్య అనే కన్యను పెళ్ళాడి కొందరు శిష్యులను కూడా సంపాదించాడు. ఒకసారి ఒక విద్వత్సభ జరిగింది. గొప్ప గొప్ప వేద విధులందరూ గోష్ఠి చేశారు. మనం నేర్చుకున్న వేదమంతా ఎంత, చాలా కొద్ది. నిజమైన వేద పారంగతులు అంటే మాండవ్యమునినే చెప్పుకోవాలి అని పెద్దలు అనటం సురేభ్యుడి చెవిన పడింది. వెంటనే అతడు మాండవ్యుడిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు శిష్యుడుగా చేరి మళ్ళీ అధ్యయనం ప్రారంభించాడు. 4-5 ఏళ్లలో మాండవ్యుడు సురేభ్యుడికి తనకు తెలిసిన వేదమంతా చెప్పేశాడు. వేదమంతా ఇంతేనా లేక ఇంకా ఉన్నదా అని సురేభ్యుడు మాండవ్యుడిని అడిగాడు. దానికి మాండవ్యుడు, బ్రహ్మ నుంచి వెలువడిన వేదంలో 4 పిడికెళ్లే భూలోకానికి అందనిచ్చాడు దేవేంద్రుడు. అందులో ఒక పిడికెడు నేను గ్రహించాను, మిగిలినవి భరద్వాజుని వద్ద ఉన్నాయి అన్నాడు. వెంటనే సురేభ్యుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి శుశ్రూష చేసి ఆయనకు తెలిసిన వేదమంతా నేర్చుకున్నాడు. అప్పటికీ సురేభ్యుడికి తృప్తి కలగలేదు. ఇంకా వేదాధ్యయనం చేయాలంటే ఏమిటి ఉపాయం అని అతను భరద్వాజ మహామునిని అడిగాడు. భూలోకంలో అవతరించిన వేదమంతా అధ్యయనం చేశావు, ఇంకా వేదాధ్యయనం చేయగోరితే ఇంద్రుణ్ణి మెప్పించి అతని నుంచి పొందవలసిందే కానీ మరొక మార్గం లేదు అన్నాడు భరద్వాజుడు. సురేభ్యుడు ఒక యోగ్యమైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఇంద్రుని గురించి ఘోరంగా తపస్సు చేయసాగాడు.
అతని తపస్సు కొంతకాలం సాగాక ఇంద్రుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కోరుతావు అని అడిగాడు. వేదాల సారం ముట్టాలన్న కోరికతో నీ కోసం తపస్సు చేశాను. నీ వద్ద ఉండే వేదమంతా నాకు అనుగ్రహించు అన్నాడు సురేభ్యుడు. ఇంద్రుడు వేదాలను ఒక పెద్ద గుట్టలాగా అతడి ముందు పడవేసి అంతర్ధానమయ్యాడు. సురేభ్యుడు ఒక్కొక్క పత్రమే తీసి పట్టించసాగాడు. అతనిలా చదువుతూ ఉండగా అతని భార్య సౌజన్య అతని కోసం వెతుకుతూ వచ్చి అతను ఉన్న చోటుకు చేరుకున్నది. ఎందుకు వచ్చావు? నేను నిన్ను పిలిపించలేదే అన్నాడు సురేభ్యుడు. మీ భార్యగా నా ధర్మం నిర్వర్తించడం నా విధి, అందుకని వచ్చాను అన్నది ఆమె. నేను ఈ వేదాన్ని ముగించకుండా సంసార జీవితంలో అడుగు పెట్టను అన్నాడు సురేభ్యుడు. నిజానికి ఆమె రాక వల్ల అతని అధ్యయనం మరింత బాగా సాగింది. అతనిప్పుడు ఆవును పోషించే పని లేదు. ఆశ్రమం పనులన్నీ సౌజన్యం చేస్తున్నది. ఒకనాడు చూసేసరికి వేదాల గుట్టలో ఒక్క పత్రం కూడా మిగలలేదు. అన్నీ చదివేశాను అనుకున్నాడు అతను. అతను కృతజ్ఞత చెప్పడానికి భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అతను భరద్వాజుడికి నమస్కారం చేసి, మీ చలవ వల్ల నేను ఇంద్రుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో వేదాలన్నిటినీ పొంది ఆశాంతం అధ్యయనం చేశాను అన్నాడు. అలా అయితే నిన్ను పోలిన వేదవేత్త ఈ భూప్రపంచంలో లేడు. నీకు తెలిసిన వేదమంతా నీ శిష్యులకు చెప్పి నీ కర్తవ్యం నిర్వర్తించు అని భరద్వాజుడు సురేభ్యుని ఆశీర్వదించాడు. సురేభ్యుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. అతను వేదపారంగతుడు అయ్యాడని విని అతని పాత్ర శిష్యులు అతను వెతుక్కుంటూ వచ్చారు. సురేభ్యుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయించాలని ఇంద్రుడిచ్చిన వేదాన్ని స్మరణకు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే ఒక్క ముక్క కూడా జ్ఞాపకం రాలేదు. మాండవీయుడి వద్ద భరద్వాజుడి వద్ద అధ్యయనం చేసిన వేదమే జ్ఞాపకం ఉన్నది. తాను చేసిన పొరపాటు సురేభ్యుడికి తెలిసి వచ్చింది. ఇంద్రుడిచ్చిన వేదాన్ని తాను చదివాడే కానీ స్వరయుక్తంగా పఠించలేదు, అధ్యయనం చెయ్యలేదు. తన పొరపాటు తెలుసుకుని సురేభ్యుడు పశ్చాత్తాపడి తనకు ప్రత్యక్షం కావలసిందని వేదాలను వేడుకున్నాడు. వేదాల గుట్ట అతని ముందు తిరిగి ప్రత్యక్షమైంది. ఈసారి వాటిని అతను శ్రద్ధగా పద్ధతి ప్రకారం అధ్యయనం చేయసాగాడు. ఏళ్లే గడిచాయి. సురభ్యుడి దృష్టి మందగించి అక్షరాస్తిగా కనబడటం లేదు. అతను తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఒక వృద్ధుగా కూర్చుని ఉన్నది. ఎవరు నువ్వు? నా భార్య సౌజన్య ఎక్కడా అని ఆమెను అడిగాడు. నేనే సౌజన్యను అన్నది ఆమె. సురేభుడు ఆశ్చర్యంతో తనను తాను పరీక్షించుకున్నాడు. తనకు కూడా వృద్ధాప్యం వచ్చేసింది. చర్మం ముడతలు పడింది. వెంట్రుకలన్నీ పండిపోయాయి. వేదాల గుట్ట పూర్తి కాకుండానే తనకు అధ్యయనం చేసే శక్తి కూడా పోయింది. సురేభ్యుడు ఇంద్రుడిని ధ్యానించాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. దేవేంద్ర, నేను కోరిన ప్రకారం వేదాలనైతే ఇచ్చావు, కానీ వాటిని అధ్యయనం చేసే శక్తిని ఇచ్చావు కావు. నాకు ఆయువు పూర్తి అవుతున్నది, వేదాధ్యయనం పూర్తి కాలేదు అన్నాడు. నీ వేదాధ్యయనం తత్పరతను మెచ్చుకుంటున్నాను. నీకు 300 ఏళ్ళు ఆయువు ఇస్తున్నాను అని ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. సురేభ్యుడు తిరిగి యవ్వనం పొంది వేదాధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. మధ్యలో సౌజన్య వృద్ధాప్యంతో మరణించింది. సురేభ్యుడు ఆమెకు ఉత్తరక్రియలు చేసి తిరిగి వేదాధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. కానీ అతని అధ్యయనం ముందుకు సాగలేదు. అతని కళ్ళ ముందు అస్పష్టంగా ఏవేవో భూతాలు ప్రత్యక్షమై మా మాట ఏమిటి అని ఆక్రోశించసాగాయి. సురేభ్యుడికి ఆ భూతాలేవో అంతు పట్టలేదు. అవి ఎందుకలా అధ్యయనాన్ని భంగపరుస్తున్నాయో కనుక్కుందామని భరద్వాజుని వద్దకు వెళ్ళాడు. భరద్వాజుడు అతను చెప్పినదంతా విని, నీకు కనిపించిన భూతాలు నీ పాపాలు. ప్రతి మనిషికి పితృ రుణము, మాతృ రుణము, పత్ని రుణము ఉంటాయి. వాటిని తీర్చకపోవటం మహాపాపం. వేదాధ్యయనంలో మునిగిపోయి నువ్వు నీ కర్తవ్యాన్ని మరచావు. నీ భార్య జీవితాంతం దాకా నీకు సేవ చేసి అసంతృప్తితో మరణించింది. ఇప్పుడు ఆమె నీ శిష్యుడికే కుమార్తెగా పుట్టింది. నువ్వు ఆమెను పెళ్ళాడి బిడ్డలను కని అన్ని రుణాలు తీర్చుకో. వేదాలు అనంతమైనవి. ఇంద్రుడు నీకు అనంతమైన ఆయుర్దాయం ఇచ్చినా నువ్వు వాటిని ముగించలేవు అని జ్ఞానోపదేశం చేశాడు. సురేభ్యుడు భరద్వాజుడు ఉపదేశాన్ని అనుసరించి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను నిర్వహించి తరించాడు. కథ సమాప్తం.